మా పర్సనల్ లైఫ్ మా ఇష్టం. పర్సనల్ అనేది ఎవరి దగ్గర యూజ్ చేయాలండి? స్ట్రేంజర్స్ దగ్గర, అపరిచితులు. నీకెవరో తెలియదు, నువ్వెవరో తెలియదు. నీ వస్తువులో నీకు సంబంధించినవేవో తీసుకుంటున్నారంటే, నా పర్సనల్ థింగ్స్, నా పర్సనల్ వస్తువులు, నీ గురించి ఎవరో రోడ్డు పైన వెళ్ళేవారు నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. నా పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకు అని అప్పుడు యూజ్ చేస్తాం కదండీ! కానీ ఈ జనరేషన్ చాలా అప్‌డేటెడ్ వెర్షన్ కదండీ! పర్సనల్ లైఫ్, పర్సనల్ థింగ్స్ అనేటివి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలనే వచ్చేస్తున్నాయండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వాళ్ళ లైఫ్ డీల్ చేస్తారు. వీళ్ళు ఇద్దరి గురించి సంబంధించి వేరే వాళ్ళు మాట్లాడితే, మా పర్సనల్ లైఫ్ మీకెందుకని హస్బెండ్ లేదా వైఫ్ వీళ్ళు అడగాలండి పక్క వాళ్ళని. ఇప్పుడు అలా లేదండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే వైఫ్‌ది ఒక పర్సనల్ లైఫ్, హస్బెండ్‌ది ఒక పర్సనల్ లైఫ్. నా మొబైల్ నువ్వెందుకు ముట్టుకుంటున్నావు? నీ ఫ్రెండ్స్‌తో నువ్వు మాట్లాడుకోవా? నా ఫ్రెండ్స్‌తో నాకు మాట్లాడుకోవా? మాకు ప్రైవసీ లేదా అంట. ఏంటండి భార్యాభర్తలని మించిన ఒకరినొకరు షేర్ చేసుకోవడం మానేసి, పక్క వాళ్ళ గురించి పర్సనల్ లైఫ్సా? ఫ్రెండ్స్ డు జెంట్స్‌ని అనట్లేదు, ఐదర్ లేడీస్‌ని అనట్లేదండి. ఇద్దరు ఉంటారు. ఈ ఈ ఎవరు తక్కువ కారండి ఈ జనరేషన్‌లో. ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఆఫీస్‌లో ఈ జనరేషన్‌లో వైఫ్ అండ్ హస్బెండ్, గర్ల్స్, బాయ్స్ ఇద్దరు వర్క్ చేసుకుంటున్నారు. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కాబట్టి డ్యూటీ చెయ్యి. నీ ఫ్రెండ్స్ ఉంటారు. తినేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు మాట్లాడుకో. నువ్వు అమ్మాయివైనా సరే, అబ్బాయివైనా సరే. గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటారు. బాయ్స్‌కి ఫ్రెండ్స్ ఉంటారు. ఎక్కడి వరకు డ్యూటీ చేసావో అక్కడికి వదిలేసేయాలి. నీ డ్యూటీ విషయాలు. ఇంటి దగ్గరకొచ్చాక నీ ఫ్రెండ్ ఎవరో గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది. కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వు. మాట్లాడు. తప్పు లేదు. ఎందుకంటే ఎవరి నుంచి ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో తెలియదు. అంతేగాని ఇంటికొచ్చాక తిన్నావా? పడుకున్నావా? నిద్రొస్తుందా? అంటే ఈ పక్కన ఉన్నోళ్ళకి కాలేదా అండి? ఏంటండి ఎవ్వరైనా సరే నేను ఒక గర్ల్స్‌ని స్పెసిఫిక్‌గా అనట్లేను, బాయ్స్‌ని అనట్లేను. జనరేషన్ అలా అయిపోతుందండి. ఫోన్‌కి లాకులండి. ఒక్కొక్క యాప్‌కి ఒక్కొక్క లాకులసలు. నా ఫోన్ ఏవండీ ఫోనొచ్చింది అని అబ్బాయన్నా ఆహ్, చిన్న, నాన్న, పప్పీ, కుచ్చి ఇవేవో కుక్క పిల్లలకు పెట్టుకునే పేర్లన్నీ పెట్టుకుంటారండి నిక్‌నేమ్స్. ఈ పేర్లన్నీ పెట్టుకొని పిలుస్తుంటారండి. నా ఫోన్ నువ్వెందుకు తీస్తావు? అది నా పర్సనల్ థింగ్ అని నీకు తెలియదా అంట. ఏంటండి పర్సనల్ థింగ్స్? భార్యాభర్తల మధ్య మీకే ఇన్ని పర్సనల్స్ ఉంటే, బయట వాళ్ళొచ్చి అడిగితే మీరింకా ఎంత పర్సనల్ అంటారండి? బయట ఫ్రెండ్స్‌కి లేని పర్సనల్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఇంత పర్సనల్సా మీకి? మీ లోపల మీకే ఇంత పర్సనల్ లైఫ్ ఉన్నప్పుడు బయట అఫైర్స్ ఎందుకు రన్ అవ్వవండి? నా ఫోన్ నువ్వు ముట్టుకోకూడదమ్మా! నా ఫోన్ నువ్వు ముట్టుకోకూడదండి. ఎవడు ముట్టుకుంటాడండి నీ ఫోను? నిన్ను ముట్టుకోంగా, నీ బాడీని ముట్టుకోంగా మీరు లైఫే షేర్ చేసుకుంటున్నారు. అలాంటి లైఫ్‌కి లేని షేరింగు మొబైల్స్‌లో మీకు పర్సనల్స్ వచ్చాయా? ఎందుకండి ఇంత పర్సనల్ థింగ్స్ మీకు? ఇలాంటివి కావా ఇల్లీగల్ అఫైర్స్‌కి రీజన్స్? ఇలాంటివి కావా అవతల వారి జీవితాల్ని నాశనం చేయడానికి రీజన్స్? హస్బెండ్ ఉన్నాడనుకోండి. వైఫ్‌ని అంటాడు. "నా ఫోన్ పర్సనల్ నువ్వు ముట్టుకోకే" అక్కడ రైజ్ అవుతుంది చూడండి. ఎందుకబ్బా! ఆయన నన్ను ఫోన్ ముట్టుకోవద్దంటున్నాడు. నన్ను ఫోన్ ముట్టుకోవద్దనంత ఏదో ముట్టుకోవద్దు అంటున్నాడంటే ఇందులో ఏదో ఉంది. వైఫ్ అనుకో, "నా ఫోన్ ముట్టుకోకండి పర్సనల్స్ ఉంటాయండి. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు." ఇదెందుకబ్బా నన్ను ఫోన్ ముట్టుకోవద్దంటుంది? ఇది ఎవరితోనైనా రిలేషన్‌లో ఉందా? ఎవరితోనైనా తప్పుగా మాట్లాడుతుందా? ఇదెందుకు నన్ను ఫోన్ ముట్టుకోవద్దంటుంది? ఫోన్‌పేలు ఎవడికో డబ్బులు పంపిస్తావు. నార్మల్‌గా ఎవరి ఫోన్‌లు వాళ్ళు చూసుకుంటూ ఎప్పటి విషయాలు అప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి గొడవలు ఉండవండి. మనం షేర్ చేసుకోం కదండీ అలా. మనకు పర్సనల్ థింగ్స్ ఇంట్లో వాళ్ళు పొగడలేరనుకో, బయట వాళ్ళు ఆఫీస్‌కెళ్ళావు, మంచి డ్రెస్ ఏసుకొని ఎళ్ళావనుకో, వావ్! యూ ఆర్ లుకింగ్ సో గార్జియస్ నా! రియల్లీ? ఐ యామ్ సో ఇంప్రెస్డ్ ఫర్ దట్. ఎందుకండి వాడెవడో నిన్ను పొగడడానికి నువ్వు ఇంతగనం రెడీ అయ్యెళ్ళాలా? నువ్వు రెడీ అయ్యెళ్ళినా థాంక్ యూ సార్, థాంక్ యూ అన్నయ్య అంతే. అవునా? వాడు ఇంటికొచ్చాక మెసేజ్ చేస్తాడు. నువ్వు ఈరోజు ఆఫీస్‌కొచ్చినాక ఏసుకున్న డ్రెస్ చాలా బావుంది తెలుసా? నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? అంటే అవునన్నయ్య మా ఆయన నాకు ఇష్టంగా కొనిచ్చాడని చెప్పాడు. అవునా? మా ఆయన నాకు ఒక్కసారి కూడా ఇలాంటి కాంప్లిమెంట్ ఇవ్వడండి. అయిపాయే నీ సంసారం గంగలో మిక్సు. ఈయన వస్తాడు. ఏవండీ మీ టీ షర్ట్ చాలా బావుందండి. మీరు స్లీవ్‌లెస్ మీరు స్లీవ్‌లెస్‌లో బావుంటారండి. మీ జీన్స్ సూపర్‌గా ఉంటారండి. మీరు యాంకిల్ కట్‌లో ఇంకా బావుంటారండి. వీడు ఫ్లాట్ అక్కడ. ఇదేమో పొగడదా ఈ ఇంట్లో. పప్పు సుద్ద పూజలు అవే. అంటే నువ్వు పూజలు చేసుకో అమ్మా. నీ సంసారాన్ని చక్కదిద్దుకోవడానికి పూజలు చేసుకోవాలి కానీ,
నీ సంసారం బజారునెక్కుతున్నా నువ్వు పూజలు చేసుకుంటూనే ఉంటే నీ సంసారం ఏమైపోతుంది? అన్నీ పట్టించుకోవాలండి. జనరేషన్ అప్‌డేటెడ్ వెర్షన్ అండి. చాలా అప్‌డేటెడ్ వెర్షన్. నువ్వు ఒక బట్టల షాప్‌కెళ్తే 100 డ్రెస్సులు కనిపిస్తాయండి. లేదండి నేను ఫస్ట్ చూసిన దాన్నే కొంటానని అనుకోవు కదండీ! ఇప్పుడు మనుషుల విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నారండి. ఈవిడ నా భార్య, ఈవిడతోనే ఉండాలనుకోరండి. ఎక్కువ ఎవరు మంచిగా ఉంటే వాళ్ళతో ఎళ్ళిపోతుంటారు. నువ్వు చీరల షాప్‌కెళ్ళినప్పుడు చీరలు ఏది ఎక్కువ బావుంటే, ఏది ఎక్కువ రేట్ అయితే అదే బావుందని తీసుకుంటావు కదా! అలాగే అయిపోతుందండి ఈ మనుషుల జీవితం కూడా. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు, పక్కవారు పొగుడుతున్నారని, ఇంట్లో వాళ్ళు పొగడట్లేరని, పక్క వాళ్ళు బావున్నారని, ఇంట్లో వాళ్ళు బాలేరనేసి, ఇలాంటి వాటికి తాత్కాలిక సంతోషాలండి ఇవన్నీ. జీవితాన్ని నాశనం చేయడానికి చెదలు పట్టినట్టు పడతాయండి. చెక్కకు చెదలు పడితే చెక్క మొత్తం అండి. ఇలాంటి పిచ్చి ఆలోచనలు బ్రెయిన్‌కి ఎక్కించుకున్నారనుకోండి, సంసారాలు నాశనం అయిపోతారండి. పొగిడినప్పుడల్లా పొంగిపోకూడదండి. పొగిడేవాడు నీతో అవసరం ఉండి పొగుడుతాడండి. అది ఆలోచించుకోవాలండి మీరు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా అందరూ బయటికి పనికి వెళ్తారండి. ఈ జనరేషన్‌లో ఇంటి దగ్గర ఖాళీగా ఎవ్వరు కూర్చోవట్లేరు. అది ముసలివారైనా, యంగ్ ఏజ్ అయినా ఎవ్వరైనా సరే. ఆలోచించుకొని బయట వాళ్ళకి నీ లైఫ్‌లో చాయిస్ ఇవ్వకూడదండి. నువ్వు అమ్మాయివైనా సరే, అబ్బాయివైనా సరే పెళ్లి అయినా కాకున్నా కాలేజ్‌లో ఉండే వాళ్ళకి కూడా చెప్తున్నాను. వావ్! నీ డ్రెస్ బావుంది. నువ్వు రెగ్యులర్‌గా ఇలాంటివే వేసుకుంటావా? నీ దగ్గర ఫోన్ లేదా? ఎవరితో మాట్లాడవా? అని కాలేజ్‌కెళ్తాడు. పక్క వాళ్ళ ఫ్రెండ్స్‌తో పరిచయాలు, ఇలాంటి చెత్త ఈ మొబైల్స్ అనేటివి ఎంత బాగా యూజ్ చేసుకుంటే 100% మొబైల్ నుంచి, సోషల్ మీడియా నుంచి మనం అప్‌డేట్ అవ్వచ్చు, చదువుకోవచ్చు, జీరో టు హీరో అవ్వచ్చండి. మనకు అవేవి అవసరం లేదు. మంచిగా పక్క వాళ్ళతో చాట్ చేశామా, అది ఇది అయిపాయే. ఇంక మన లైఫ్‌కి ఇంకెందుకండి సోది ముచ్చట్లు ఇవే ఉంటాయి. ఒకసారి ఆలోచించుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్‌కి మించిన పర్సనల్ లేదు. నీ వైఫ్‌కైనా, నీ హస్బెండ్‌కైనా సరే. నీకు వైఫ్ దగ్గర షేర్ చేసుకునేంత పర్సనల్ ఏముంటాయండి అసలు మీకి? హస్బెండ్ దగ్గర షేర్ చేసుకునేన్ని పర్సనల్స్ మీకేముంటాయి? పక్క వాళ్ళకి మీ లైఫ్ పర్సనల్ అనిపియాలి. మీ లోపల మీకే పర్సనల్స్ ఉంటాయి. మీ లైఫ్ ఏం లీడ్ చేస్తారు? మీ నుంచి మీ పిల్లలేం నేర్చుకుంటారండి అసలు? మీ పిల్లలకేం చెప్తారండి? మీరు ఇదే విషయం గురించి నా పర్సనల్ అంటూ ఉంటారు. మిమ్మల్ని చూస్తూ మీ పిల్లలు పెరుగుతారండి. నెక్స్ట్ జనరేషన్‌లో వాళ్ళెలా తయారవుతారండి అసలు? మొబైల్స్ మధ్యలో వచ్చాయి మనకి. మనమే ఇలా అన్ని కొట్టుకుంటూ ఉంటే, మొబైల్స్‌తోనే పెరిగిన వాళ్ళు ఆలన, పాలన అంతా మొబైల్సే వాళ్ళకి. ఫ్రెండ్స్ అన్నీ రిలేషన్‌షిప్స్ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య అన్నీ ఫోనే వాళ్ళకి ఇంకా. వేరేవేవి లేవు. అలాంటి వాళ్ళెలా పెరుగుతారండి మనల్ని చూసుకుంటూ? కాస్త ఆలోచించండి. ఆఫీస్ నుంచొచ్చాక నువ్వో ఫోన్ డబుల్ బెడ్‌రూమ్స్ ఉన్నాయి కదండీ ఇప్పుడు. నీ బెడ్‌రూమ్ నీకి, ఆయన బెడ్‌రూమ్ ఆయనకి. ఎవరి బెడ్‌రూమ్‌లో వాళ్ళు ఉండి, పిల్లల్ని హాల్‌లో పడేసి, వాళ్ళకో ఫోన్ ఇచ్చి, ట్యాబ్ ఇచ్చి పడేస్తే అయిపోతుంది. అలా కాకుండా వీరు ఫోన్‌లొచ్చిన తర్వాత ఆడ పడేసేయండి. పడేసి పిల్లలకి కథలు, ఏబీసీడీలు ఒంట్లో ఏవో నేర్పించుకుంటా కూర్చోండి. బాగుపడతారు. పిల్లలకి కమ్యూనికేషన్ అనేది మనుషుల నుండి ఉండాలండి. లివింగ్ థింగ్స్ పాజిటివ్‌గా ఉంటుంది. అన్‌లివింగ్ థింగ్ అయిన ఈ మొబైల్ నుంచి లైఫ్‌ని పాడు చేసుకుంటూ, రేడియేషన్ అంటూ, అవంటూ హెల్త్ పాడు చేసుకుంటూ ఏం రాదండి. మరోసారి ఆలోచించండి. మన లైఫ్ మన చేతిలో ఉంటుందండి. పిచ్చి పిచ్చి ఏసాలేసుకొని, నువ్వు ఆయన్ని పట్టించుకోకుండా, ఆయన నిన్ను పట్టించుకోకుండా ఈ మొబైల్స్ చచ్చే దరిద్రం అండి అసలు. ఇల్లీగల్ అఫైర్స్‌కైనా, దేనికైనా రీజన్స్.